వెల్కమ్ టు మైట్రీ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము 1 యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అవునండి, మరి మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వారు, మరి నీతిమంతుడు కాబట్టి మన పాపమును క్షమిస్తారు అని చెప్పేసి. అవునండి, మరి హెన్రీ మార్టిన్ గారు మరి ఆయన 17th సెంచరీలో జీవించిన ఆయనండి. అయితే ఆయన జీవిత చరిత్రను బట్టి అనేక మంది మరి మిషనరీస్గా మరి మార్చబడ్డారు, అనేక మంది సేవలోకి వచ్చారండి. అయితే తన తొలి దినాల్లో మరి ఏ విధంగా దేవునికి ఎప్పుడైతే దగ్గరయ్యారో, మరి దేవునికి ఎప్పుడెప్పుడు దూరం అయ్యారో అదంతా కూడా ఆయన డైరీలో పొందుపరిచేవాళ్ళండి. ఎప్పుడైతే తన పాపమును లోతుగా ఒప్పుకొని మరి దేవుని ముందు పశ్చాత్తాపడేవాళ్ళు, దేవుని సన్నిధి ఆయన అనుభవించినట్లుగా మరి ఆయన లిఖించడం జరిగిందండి. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపములను క్షమిస్తారంటని. క్షమించడమే కాదు, మనల్ని సమస్త దుర్నీతి నుండి కూడా పవిత్రులుగా ఆయన చేస్తారంటని. కాబట్టి మరి పాపములు దాచిపెట్టకుండా మరి ఆయన ముందు మనం ఒప్పుకున్నప్పుడు మరి దేవుడు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి కూడా మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తారంటండి. ఓకేనండి, ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన పాపములు ఒప్పుకున్నప్పుడు తండ్రి, నాయన ప్రభా, మీరు నమ్మదగిన వారు, నీతిమంతులు కాబట్టి తండ్రి మా పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి కూడా మీరు పవిత్రులుగా చేస్తారు కదా నాయన ప్రభా. అందుని బట్టి వందనాలు ప్రభా. దేవా, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారికి మీ ఆత్మ తోడుగా ఉండదు ఇచ్చేయండి. ఈరోజు వారు చేయ పనులన్నింటిలో కూడా ప్రభా మీరే తోడుగొని నడిపించండి నాయన. వారి జాబ్స్లో, బిజినెస్లో, వారి పనుల్లో తండ్రి నాయన మీ సన్నిధి తోడుగా ఉన్నది దయచేయమని అడుగుచుని ప్రార్థన చేసే అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.